చదవబడిన వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక గృహంలో ఉన్నాడు. యేసు ప్రభు వారి దగ్గరకు చాలామంది ప్రజలు వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉన్నప్పుడు ప్రభు ఉన్నటువంటి గృహమంతా కూడా నింపబడి వెలుపట కూడా ఖాళీ లేకుండా అయిపోయింది. ప్రభువారు ఎక్కడ ఉంటే ప్రజలు అక్కడికి వెళ్ళారు. అరణ్యములో ఉంటే అరణ్యానికి వెళ్ళారు. సముద్ర తీరమునున్న సముద్ర తీరానికి వెళ్ళారు. కొండ మీద కూర్చున్నా కొండ మీదకి వెళ్ళారు. ఇంట ఉన్నా ఇంట వెళ్ళారు. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడకు ప్రజలు వెళ్ళారు. ప్రియమైన వాళ్ళారా, ప్రజలు ఎందుకు వెళ్ళారు అంటే వారు ఈ లోకంలో నానా విధములైనటువంటి సమస్యల చేత, వ్యాధి బాధల చేత విసిగి వేసారిపోయి ఇక అన్ని ప్రయత్నాలు చేసుకొని చివరి ప్రయత్నంగా ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారన్నమాట. ఎందుకు అంటే ప్రభు అనేక విధములైనటువంటి రోగాలను బాగు చేస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తున్నాడు గనక ఈయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమని అనేక మంది ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచి కుప్ప తెప్పలుగా అనేక మంది ప్రజలు ప్రభు దగ్గరికి నడిపించబడుతూ ఉన్నారు. పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తుంది, లోకము ఆయనను వెంబడించెను, పెందలకడనే వెంబడించారట. మరి పెందలకడనే వెళ్తూ ఉన్నారు. లోకమంతా యేసుక్రీస్తును వెంబడించారు. యేసు ప్రభు వారి దగ్గర కొదువ లేదు, కొరత లేదు, లేమి అనేది లేనే లేదు. ఎటువంటి సమస్యకైనా దేవుడు పరిష్కారం చూపెట్టగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభు వారు కపెర్నహూము అనే ఒక పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఆయన ఒక ఇంట వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు నోరు తెరిచి వచ్చిన ప్రజలకి ఏమి చెప్పాడు అంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మీరందరూ మారు మనసు పొంది సువార్తని నమ్మండి, మొదట నా తండ్రి చిత్తమేదో తెలుసుకోండి, తదుపరి మీకు కావలసినవన్నీ నా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. అర్థమవుతుందమ్మా? పరిశుద్ధ లేఖనం మనకు ఏం తెలియజేస్తుందంటే, సామాన్యమైనటువంటి ప్రజలు దేవుని యొక్క మాటలు సంతోషంగా వింటూ ఉన్నారట. సంతోషంగా వింటున్నారు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడట్లేదు. కానీ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి సులభ శైలిలో వీలైనంత మట్టుకు ఉపమాన రీతిగానే మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఉపమానం లేకుండా ఆయన ఏం బోధించలేదు. ఎందుకంటే కథలుగా చెప్తే మన చిన్నపిల్లలు వింటారు. చిన్నపిల్లలకి ఏం కావాలి? కథలుగా చెప్పాలి. అలాగే ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ప్రజల్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే అందరినీ చిన్న బిడ్డలాగానే చూస్తున్నాడు. వాళ్ళకి అర్థమయ్యే రీతిగానే ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కుప్ప తెప్పలుగా ప్రజలు వస్తూ ఉన్నారు. ఆ ఇల్లంతా కూడా ప్రజల చేత నింపబడి ఉన్నది. వాకిటైనను స్థలం లేదు. అయితే ఆ గ్రామంలో ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం గురించి మాట్లాడమని ఈ యొక్క పరిశుద్ధ దినము దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపణకు లోబడిన వాడినై ఈ మాటలు నేను అందిస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విందాం. 3వ వచనం, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి నలుగురు చేత మోయించుకొని ఏం చేశారంటే, కొందరు పక్షవాయువు కలిగినటువంటి ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని యేసు ప్రభు వారు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి దగ్గరకు మోసుకొని వచ్చారు. ఎంతమంది మోసారు? నలుగురు మోసారు. నలుగురు ఎప్పుడు మోస్తారు అంటే
ఇక మన ఆఖరి సమయంలో మనం చనిపోయిన తర్వాత నలుగురు మోస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణమున్న శవం. ఆయనకు స్వస్థత లేదు. పక్షవాయువు రోగం అనేది అంత ప్రమాదకరమైనది, అంత శాపగ్రస్తమైనది. కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి కానీ పని చేయవు. తల మొదలుకొని అది కాలు వరకు ప్రతి భాగంలో కూడా పక్షవాయువు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే నిజంగా ఇది దేవుని యొక్క కృప. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తులు నాకు చాలామంది తెలుసు, చాలా దయనీయం. ఒక్కొక్కళ్ళు 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలుగా పక్షవాయువుతో మంచంలోనే ఉండి నరకయాత్ర పడుతున్నటువంటి వారు అనేక మంది నాకు తెలుసు. పక్షవాయువు అనేది చాలా భయంకరమైనటువంటి రోగం. అది మందు లేని మాయ రోగం. నిజంగా దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, కానీ మనం ఎన్ని మందులు వాడినా, ఎంత ట్రీట్మెంట్ మనం తీసుకున్నా, నిజంగా ఏదో ఆ మందులు వాడినప్పుడు కాస్త అట్ట బాగుంటుంది, కానీ ఆ మందులు వాడటం ఆపేస్తే మాత్రం మళ్ళీ మొదటికి వచ్చేసింది. శాశ్వతమైన పరిష్కారం, శాశ్వతమైనటువంటి స్వస్థత ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, నేను రోగులను పిలువవచ్చితిని కానీ ఆరోగ్యవంతులను కాదు. రోగులకు వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి అక్కర్లేదు. నేను రోగులకు వైద్యుడినని ప్రభువే చెప్పాడు. నీకు ఎలాంటి రోగం ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, నీ యొక్క సమస్యలకు, నీ యొక్క ప్రశ్నలకు జవాబు మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రియమైన వాళ్ళారా, మీరు గమనించండి. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని నలుగురు చేత మోయించుకు వస్తున్నారు అంటే ఏదో తలనొప్పో, కాళ్ళు నొప్పో, కీళ్ళ నొప్పో, ఒళ్ళు నొప్పులో ప్రార్థన చేస్తే తగ్గిద్ది, కానీ మరి అలాంటి వ్యక్తిని మోసుకొస్తున్నారు అంటే నిజంగా ఆ మనసు మీద ఉన్న వ్యక్తి కంటే కూడా మోసే వాళ్ళకి విశ్వాసం ఎక్కువగా ఉంది. ఆ మనసు మీద పొనుకున్న వ్యక్తికి విశ్వాసం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఆ తీసుకొచ్చే వారికి మాత్రం చాలా నమ్మకం ఉంది. యేసయ్య ఇతన్ని బాగు చేయగలడు. యేసుప్రభు వారు కూడా కొన్ని సందర్భాల్లో, నమ్ముతున్నావా, నేను నిన్ను స్వస్థపరచగలనని నువ్వు నమ్ముతున్నావా? ఒక గుడ్డివాడుతున్నాడు, నీకేం కావాలంటే నాకు చూపు కావాలన్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఎవరైతే నమ్ముతారో దేవుని, వారి జీవితంలోనే అద్భుతాలు జరుగుతాయి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అపనమ్మకం ద్వారానే దేవునికి యొక్క కార్యాలను మనం చూడలేకపోతున్నాం. అవిశ్వాసము వచ్చినటువంటి పేతురు మునిగిపోయాడు. విశ్వాసంతో ఉన్నప్పుడు నీళ్ళ మీద నడిచి అవిశ్వాసం వచ్చినప్పుడు మునిగిపోతున్నాడు. అలాగే అపనమ్మకము, అవిశ్వాసము మనలోకి మొదలైతే కనుక దేవుని యొక్క కార్యాలు కనుమరుగైపోతాయి, మనం చూడలేము. దెయ్యం చేత పీడించబడుతున్నటువంటి చిన్నవాని తండ్రి, అయ్యా అవిశ్వాసము రాకోకుండా నీవే నాకు సహాయం చేయమని కన్నీళ్లు విడిచాడట దేవుని సన్నిధిలో. అవిశ్వాసము చాలా ప్రమాదకరమైనది. అవిశ్వాసం అనేది రాకూడదు. అందుకని విశ్వాసములో మనం అభివృద్ధి చెందాలి. శిష్యులు అడుగుతారు ఒక సందర్భంలో, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు, మా ఆస్తులు కాదు అభివృద్ధి పరచాల్సింది, మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు. విశ్వాసం ఎప్పుడు పెరిగిద్ది? వినుట వలన విశ్వాసము పెరుగుతుంది. యేసుక్రీస్తు మాట ద్వారా విశ్వాసము మనకు పెరుగుతుంది. దేవుని బిడ్డలు లోకములో, పాపములో, శాపములో, దౌర్భాగ్యంలో పడకుండా ఉండాలంటే వారెప్పుడు దేవుని యొక్క వాక్యం వింటూనే ఉండాలి. దేవుని యొక్క వాక్యం వింటూనే ఉండాలి. ప్రారంభ దినాల్లో బాప్తిసం పొందిన వారు అపోస్తలుల బోధ, సహవాసం, ప్రార్థన చేయటం, రొట్టె వీరచటం,
ఎడతెగక ఉండారట. ఎడతెగని ప్రార్థన వారు చేస్తూ ఉన్నారు. ఎడతెక్కకుండా దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు. చేప నీళ్ళల్లో ఉంటేనే ఎలా బ్రతుకుతుందో అలాగే ప్రియమైన వారలారా, మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యం చదువుకుంటూ దేవుని సన్నిధిలో ఆయనకి స్తోత్రాలాపన చేస్తూ స్తుతిస్తూ ఉంటే నిజంగా మన విశ్వాసం అంతకంతకు అభివృద్ధి పరచబడుతూ ఉంటుంది.